హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ప్రొడక్ట్. మీరు చూస్తుంది హరిహర కళాక్షేత్రంలో డిస్ప్లే గణపతి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొన్ని డిస్ప్లే గణపతి రెడీ అయితే చేస్తాము. మనమైతే వెళ్ళైతే చూద్దాం. ఇప్పుడైతే బడా విగ్రహాలు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్. మన వెనకాల అయితే ఒక పెద్ద విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 18 feet అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, పంచ కలర్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. విగ్రహానికి 100% ఫుల్ ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే అవైలబుల్లోకి అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. దాదాపు 18 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వెడల్పు అయితే 12 feet దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్, అలాగే కుందన్ వర్క్, అలాగే విగ్రహానికి బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అవుతుంది. ఈ షెడ్లో అయితే ముంబై స్టైల్ విగ్రహం అయితే 20 feet అయితే ఒకటైతే రెడీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనం అయితే రెడీ అయ్యాక కూడా వీడియో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. మస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, విగ్రహం వచ్చేసి దాదాపు 15 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే కిరీటాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే ఏనుగులతో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. విగ్రహం అయితే 100% అయితే ప్యూర్ ఫినిషింగ్తో అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఏనుగులను అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే. అలాగే వినాయకుడి చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఈ షెడ్ ఇక్కడైతే కొన్ని చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం కూడా చాలా హైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెడల్పు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు. పంచన అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, విగ్రహానికి అయితే దాదాపు 15 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వెడల్పు కూడా నాకు తెలిసి ఇది కూడా దాదాపు 10 feet దానికైతే ఉంటుంది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే ఇచ్చారు. అలాగే కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. గోల్డ్కి మెరూన్ అయితే వేసి అయితే వీళ్ళైతే మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే చెవుల మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే జ్యువెలరీ వర్క్ అయితే చేసి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, దాదాపు ఈ విగ్రహం వచ్చేసి 12 feet దానికైతే ఉంది ఫ్రెండ్స్. మహారాజా స్టైల్లో అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే స్టిల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే డోలు వాయించుతున్నట్టు అయితే ఇచ్చారు మూషికని అయితే. పంచ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహాలు అయితే 100% ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి. విగ్రహాలకైతే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం అయితే వినాయకుడు అయితే డ్రాగన్ మీద అయితే కూర్చున్నట్లయితే మనకైతే ఇచ్చారు సింపుల్గా. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా అయితే ఉంది. కిరీటం మీద అయితే కృష్ణుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కిరీటానికి అయితే వీళ్ళైతే సిల్వర్ కోటింగ్ అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, డ్రాగన్ మీద అయితే వినాయకుడు అయితే డ్రాగన్ అయితే ఒక అద్భుతంగా అయితే ఇచ్చారు. డ్రాగన్ మీద వినాయకుడు అయితే కూర్చున్నట్టు ఇచ్చారు. పంచ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. పంచకైతే యూనిక్ డిజైన్తో కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇక్కడైతే వినాయకుడికి అయితే ఇక్కడున్న వినాయకులకైతే అన్ని వినాయకులకైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే కిరీటాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ చేశారు. చూడండి ఫ్రెండ్స్, తలపాక ఇచ్చారు, కిరీటాన్ని ఇచ్చారు. అలాగే ఒక యూనిక్ డిజైన్తో కాన్సెప్ట్తో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయినా, కిరీటం అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా, పంచ మీద అయితే వీళ్ళైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఫ్లవర్స్ అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ అయితే వీళ్ళైతే చాలా అద్భుతంగా అయితే చేశారు. వినాయకుడికి అయితే అటు ఇటు 2 సింహాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే ఈ విగ్రహానికి కూడా వీళ్ళైతే ఒక యూనిక్ డిజైన్తో బొట్టు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడైతే తొండం మీద అయితే ఓంకారం ఇచ్చి దానికి ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేశారు. అలాగే పొట్ట మీద అయితే ఇక్కడైతే మనకైతే శేషనాగుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చి డిఫరెంట్ కలర్స్ అయితే వేశారు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్, అలాగే చాలా చెవుల మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే జ్యువెలరీ ఇచ్చి దానికి గోల్డ్ ఫినిషింగ్ అయితే వేశారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి, దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే విగ్రహానికి అయితే కాళ్ళ మీద అయితే ఒకటి జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ అయితే వేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అటు ఇటు అయితే 2 ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే వినాయకుడికి అయితే కూర్చున్న స్టిల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా కడియాలు అయితే ఇచ్చారు. కాళ్ళకి కడియాలు ఇచ్చి గోల్డ్ ఫినిషింగ్ అయితే వేశారు. ఇక్కడ తొండం మీద అయితే ఓంకారం ఇచ్చి ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేశారు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కుందన్ వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా చాలా
చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్గా ఇచ్చారు. అలాగే కిరీటం వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్ అయితే బొట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, విగ్రహం అయితే పంచ అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే రెడీ చేశారు. ఇక్కడైతే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి వాటికైతే ఫ్లవర్స్ వేసి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఇక్కడైతే విగ్రహాలకైతే 100% అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి లైక్ చేసి. బాయ్ ఫ్రెండ్స్.